ప్రభు మనకి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకు మీ అందరికీ వందనాలు. దేవుడు గతించే రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరం ఎంతగానో కాచి కాపాడి ఈ ఫిబ్రవరి నెల 4వ తారీఖున దేవుడు ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదని ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో కనికరం ప్రేమించుటయో దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఏది ఉత్తమమైనదో అది మనకి ఇక్కడ తెలియజేయబడిందని మీకా గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ఏది ఉత్తమమైనదో అది మనం ఎంచుకునే వారిగా అది మనకు తెలియజేయబడి ఉంది. కాబట్టి తెలియలేదు అని అనడానికి లేకుండా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇక్కడ రాయించి ఉన్నారు. ఏమి మనము చేయాలంటే న్యాయంగా నడుచుకోవాలంటే, అలాగే కనికరాన్ని ప్రేమించాలి. కనికరం కలిగిన వారిగా దీన మనసు మనం అందరి పట్ల దీనం మనసు మనం కలిగి ఉండాలి. అలాగే దేవుని ఎదుట ఈ విధంగా మనం ప్రవర్తిస్తే ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవేవైతే మనం కలిగి ఉంటామో ఇవి కలిగి ఉండడం వల్ల దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. న్యాయంగా నడుచుకోవాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం న్యాయంగానే ఉండాలి. అలాగే కనికరాన్ని ప్రేమించాలి. కఠినంగా మనం ఉండకూడదు. యథార్థ ప్రవర్తన కలిగి కనికరము కలిగి మనం అందరి పట్ల దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం. కనికరం కలిగిన వారిగా ఉండాలి. అలాగే దీన మనసు అందరి ఎడల మనం కలిగి ఉండాలి. అట్టి మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటారు. దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన ఏది అడుగుతున్నారంటే న్యాయంగా నడుచుకోమని అడుగుతున్నారు. అలాగే కనికరాన్ని ప్రేమించమన్నా దీన మనసు కలిగి ఉంటున్నాయి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునిలో ఎంతగానో మనం జీవించగలుగుతాం. అలాగే మనం ఎంతగానో పరిపూర్ణంగా దేవుడు మనల్ని చేస్తారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దీన్ని మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వాగ్దాన్ని ప్రతి ఒక్కరింట్లో దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.